సో యువర్ ఫెయిత్. సో వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇలాంటి ఉపద్రవాలు, లాక్డౌన్స్ వస్తాయి, కానీ విశ్వాసం అనేది పట్టుకొని ఉండాలి మనం. సో దేవుడి మీద విశ్వాసం పెట్టుకుంటే ఎలాగనైనా మనకు సహాయం అందుతుంది, ఎలాగైనా కూడా మనకు దేవుడి ద్వారా ఆదరణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రార్థనను వదలొద్దు. సో చుట్టూ పరిస్థితులు ఎంత ఎగిసి పడినా కూడా, ఎంత అలలు లేసినా కూడా దేవుడి మీద ఉన్న విశ్వాసము, దేవుడి మీద నమ్మకము ఎప్పుడు కూడా తగ్గిపోవద్దు. అదే మనల్ని బలపరుస్తుంది, అదే మనకు ప్రార్థనకు జవాబిస్తుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ పనిచేసేది నీ విశ్వాసమే. నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండు. ఎందుకంటే విశ్వాసంలో పడిపోయావు అంటే ప్రార్థనలో పడిపోతావు, దేవుణ్ణి నమ్మడం పడిపోతావు, ఇంకా బైబిల్ చదువుకోవడంలో పడిపోతావు. సో ఇంకా ఎన్నో విషయాలలో పడిపోవాల్సి వస్తుంది. నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నావంటే అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. విశ్వాసం వల్ల నువ్వు ధనంలో అభివృద్ధి చెందొచ్చు, ఐశ్వర్యంలో అభివృద్ధి చెందొచ్చు, దేవుళ్ళ అభివృద్ధి చెందొచ్చు, వాక్యంలో అభివృద్ధి చెందొచ్చు, ప్రార్థనలో అభివృద్ధి చెందొచ్చు. అన్ని రకాలుగా, అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేది మన విశ్వాసమే. సో కాబట్టి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడి యొక్క అద్భుతాలు చేయడం కష్టము, అద్భుతాలు చూడడం కష్టము. అందుకే నీ సిచ్యువేషన్స్ ఎలా ఉండని, కానీ నీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకు, దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకు. ఏ నమ్మకం అయితే ఉంటావో ఆ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేసే దేవుడు కాదు. ఎప్పుడైనా కూడా మన మనుషుల మీద నమ్మకం ఏదో ఒక వాళ్ళు వమ్ము చేస్తారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన నమ్మకాన్ని వమ్ము చేయడు, మన నమ్మకాన్ని నిలబెడతాడు, మన విశ్వాసాన్ని నిలబెడతాడు. సో కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును. రోమిలకు రాసిన 10వ అధ్యాయం 17వ వచనం. వాక్యం వినాలండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సాక్ష్యాలు వినాలి, వాక్యం వినాలి, క్రీస్తు గురించిన మాటలు వినాలి. అంతేకాని అన్వాంటెడ్ మాటలు వింటే నీకున్న విశ్వాసం కూడా కోల్పోతుంది. సో విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలంటే అన్వాంటెడ్ మాటలు మాట్లాడద్దు, అన్వాంటెడ్ మాటలు వినొద్దు. సో కేవలము విశ్వాస సహితమైన వాక్యాలే వినాలి, విశ్వాస సహితమైన మాటలే మాట్లాడాలి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని డౌన్ చేసేది కూడా ఇతరుల మాటలు. సో కొంతమంది ఉంటారు, మన విశ్వాసం బాగానే ఉంటది, కానీ వాళ్ళ వల్ల మన విశ్వాసం కోల్పోతాము. అలాంటి కోల్పోయేటట్టు వాళ్ళు చేస్తుంటా అంటారు. సో అలాంటి కోల్పోయే వాళ్ళతోటి మనం ఎప్పుడు కూడా సహవాసం చేయకూడదు. సో నీ విశ్వాసం ఎప్పటికప్పుడు పెరగాలి. అది నీ నోటి మాటల వల్ల పెరిగిపోతుంది, ఈ వాక్యాలు వినడం వల్ల పెరుగుతుంది, ప్రార్థనలు చేసుకోవడం వల్ల, వాక్యం చదవడం వల్ల విశ్వాసము పెరుగుతుంటా ఉంటది. అందుకే డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్, లుక్ ఎట్ యువర్ గాడ్ ఓన్లీ. సో దేవుడి వైపే చూడు, దేవుడి వైపే ముందుకి నడుస్తూ ఉండు, కానీ ప్రాబ్లంల వైపు మాత్రం చూడకు. థ్యాంక్ యూ. Like somewhere struck. ఓకే. సో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. సో అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది ప్రేమేము ప్రకటించు విశ్వాస వాక్యమే. చూసారా అండి, వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసము పెరుగుతుంది. అందుకే మంచి వాక్యాలు వినండి. సో మన యూట్యూబ్ లో చాలా వాక్యాలు ఉన్నాయి. సో దాంట్లో విశ్వాసంలో ఎదిగే వాక్యాలు వినండి. అంతేగాని వాళ్ళను తిట్టుకునే వాక్యము, వీళ్ళని తిట్టుకునే వాక్యము, వాళ్ళ మీద విమర్శలు చేసే వాక్యాలు, వీళ్ళ మీద విమర్శలు చేసే వాక్యాలను ఎప్పుడు కూడా వినొద్దు. అలా వినడం వల్ల నీకు ఏమవుతుంటది, నీకు విశ్వాసము కోల్పోతుంటా ఉంటది. సో విశ్వాస సహితమైన వాక్యాలు వినాలి. సో అదే ప్రకటించు విశ్వాస వాక్యము. సో వాక్యం ఒకటి మనకు చాలా హెల్ప్ చేస్తుందండి. నాకు కూడా ఏదైనా విశ్వాసంలో డౌన్ అయినప్పుడు వాక్యం చదువుకొని ఆ వాక్యం ద్వారా నేను అభివృద్ధి పొందుతాను. విశ్వాసం డౌన్ అయినప్పుడు ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన ద్వారా అభివృద్ధి పొందుతాను. విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేస్తుంది. అందుకే అందుకే నేను పడిపోయిన ప్రతిసారి కూడా దేవుడు ఇగో ఈ వాక్యాల ద్వారానే మాట్లాడేవాడు. సో ఈ వాక్యాల ద్వారా మాట్లాడి నన్ను బలపరిచేవాడు. సో అందుకే వాక్యము చాలా పవర్ ఉంది, వాక్యము చాలా పవర్, ఫెయిత్ చాలా పవర్. గుర్తు పెట్టుకోండి, ప్రార్థనకు చాలా పవర్ ఉంటుంది, వాక్యానికి చాలా పవర్ ఉంటుంది, నీ విశ్వాసానికి చాలా పవర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చిన ఆయుధాలు. ఈ ఆయుధాలను పట్టుకొని మనం ఈ లోక పోరాటాన్ని జయించాలి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చూసారండి, మనం నమ్ముతున్నాము యేసయ్య ఒకడు ఉన్నాడు, ఆయనే మన నిజమైన దేవుడు, ఎవరం చూడలేదు,
అదే విశ్వాసం, మన అందరి విశ్వాసం. ఆయన మన కోసం మరణించాడు అని నమ్ముతున్నాము. నోటితో ఒప్పుకుంటే చాలు ఆయన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. హృదయమందు విశ్వసిస్తే చాలు ఆయన మనల్ని రక్షిస్తాడు అని నమ్ముతున్నాము. అంతే, ఇంకా ఏమీ అవసరం లేదు. ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. యేసయ్యను అంగీకరిస్తే చాలు, నీ హృదయంలో ఆయన మీద విశ్వాసం పెట్టుకుంటే చాలు, అప్పుడు నువ్వు రక్షించబడతావు అని వాక్యం చెప్తుంది. నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షించబడదు. సో అందుకే విశ్వాసంతో మనము పరలోక రాజ్యానికి కూడా వెళ్ళొచ్చు అని వాక్యము ద్వారా దేవుడు ప్రకటన చేస్తున్నాడు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. చూసారా, మన విశ్వాసము మన హృదయంలో ఉండాలి, నోటి మాటలలో కాదు. విశ్వాసము హృదయంలో ఉండాలి. అంటే దేవుడి మీద నమ్మకము, దేవుడి మీద విశ్వాసము నీ హృదయంలో మాత్రమే ఉండాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. ఒకటి, ఫెయిత్ అనేది నీ క్రియలలో చూపించాలి. ఫెయిత్ అనేది నీ నోటితో ఒప్పుకొని నీ క్రియలలో చూపించాలి దేవుడి మీద విశ్వాసము. సో ఒక సందర్భంలో ఏమవుతుందంటే మన విశ్వాసము డౌన్ అవుతుంటా ఉంటది. అప్పుడు డౌన్ అయిన ప్రతిసారి కూడా విశ్వాసం గురించి ప్రార్థించుకోవాలండి. విశ్వాసంలో ఎదగాలని ప్రార్థించుకోవాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రార్థించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను విశ్వాసంలో నిలకడగా ఉంచి ఎదిగేలాగా సహాయం చేసి నీకు ఆదరణనిస్తాడు, నీకు సాక్ష్యాలను సమాధానాలను ఇస్తాడు. అందుకే అల్టిమేట్ గా పనిచేసేది నీ విశ్వాసమే అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మీ విశ్వాసం లేకుండా ఇక్కడ ఎవరం కూడా కార్యాలు చూడలేము. అందుకే దేవుణ్ణి ప్రతిరోజు అడగండి, లార్డ్ డబల్ మై ఫెయిత్ అని అడుగుతూనే ఉండండి. ఇంక్రీజ్ మై ఫెయిత్ అని అడుగుతూనే ఉండండి. లార్డ్ మల్టిప్లై మై ఫెయిత్ అని అడుగుతూనే ఉండండి. ఈ ప్రేయర్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్రతిరోజు కూడా. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనల్ని అల్ప విశ్వాసంలో నెట్టివేస్తాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని అవిశ్వాసంలోకి తీసుకెళ్తాయి. ఈ అవిశ్వాసంలోకి, అల్ప విశ్వాసంలోకి వెళ్ళాము అంటే మన ప్రార్థనలకు జవాబు రాదు. ఆ అల్ప విశ్వాసంలోకి వెళ్ళాము అంటే మనకు దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడి యొక్క మిరాకిల్స్ ని మనం చూడలేము. అల్ప విశ్వాసంలోకి వెళ్ళామంటే భయము, ఆందోళన, చింత, విచారణ పెరుగుతుంటది. సో నువ్వు గుండె ధైర్యాన్ని ఇచ్చేది నీ విశ్వాసము. నువ్వు శ్రమలను, పోరాటాలను ఎదుర్కొనేది నీ విశ్వాసంతో. సో ఇది ఒక ఖడ్గం అండి, ఒక ఆత్మ ఖడ్గం, ఇది ఆత్మీయత ఖడ్గము, ఫెయిత్. అందుకే బిలీవర్స్, స్ట్రాంగ్ బిలీవర్స్ అంటారు. సో అందుకే ట్రై టు లర్న్ స్పీక్ టు గాడ్. అంటే ఎలా మాట్లాడాలంటే చెప్తాను వినండి. సో నీకు అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పుడు కాదు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది నీ విశ్వాసానికి కలుగు పరీక్ష. నీ ప్రార్థనకు ఎంత డిలే అయింది అనుకోండి, ఇలా ప్రార్థించుకోండి, అయ్యా ప్రభువా నాకు అన్ని పరీక్షలలో అన్ని ఫుల్ బై ఫుల్ మార్కులు ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. లేకపోతే పరీక్షల్లో అన్నిట్లలో ఫెయిల్ అయ్యాను ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా. అయ్యా నా ప్రార్థనకు సమాధానం ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. నా ప్రార్థనకు సమాధానము ఇవ్వడం లేదు, థ్యాంక్ యూ ప్రభువా. నా ప్రార్థనలకు డిలే చేస్తున్నందుకు థ్యాంక్ యూ ప్రభువా. సో చూసారా, దీన్ని విశ్వాసము అంటారు. అర్థమవుతుందా? దీన్ని విశ్వాసం అంటారు. సో నాకు ఇంకా నార్మల్ రిపోర్ట్ రాలేదు, థ్యాంక్ యూ ప్రభువా. నాకు ఇంకా నార్మల్ రిపోర్ట్ అయ్యానందుకు, ఎందుకంటే దీని వెనకాల నీ యొక్క ఉద్దేశం ఏముందో తెలియదు. అయ్యా ప్రభువా నాకు శాంతి, సమాధానాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభువా. నాకు ఇంకా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, థ్యాంక్ యూ ప్రభువా. చూసారా, అన్ని వేళలో నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నావు అనుకో, అది నీ యొక్క ఫెయిత్, అల్టిమేట్ ఫెయిత్ అనే అర్థము. అన్ని విషయాలలో, అన్ని వేళలో, ఉద్యోగంకి వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళావు, జాబ్ రావాలి కానీ నీకు రాలేదు, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు 100% అయిపోతుందని, ఫైనల్ రౌండ్ లో రిజెక్ట్ అయ్యావు, అయినా కూడా నువ్వు షుడ్ సే థ్యాంక్ యూ జీసస్, నాకు ఈ ఫైనల్ రౌండ్ దాకా తీసుకొచ్చావు, ఈ ఫైనల్ రౌండ్ లో రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ, ఈ ఉద్యోగం ఇవ్వనందుకు థ్యాంక్ యూ, ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో అర్థమవుతుందా అండి? సో నీకు జవాబు వచ్చినందుకు థ్యాంక్ యూ, రాకపోతే రాలేదని డబల్ థ్యాంక్ యూ. అర్థమవుతుందా? వచ్చినందుకేమో ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, రానందుకు 10 సార్లు థ్యాంక్స్ చెప్పండి. దాన్నే ఫెయిత్ అంటారు. సో నీకు ఉద్యోగం రావాలి కానీ రాలేదు, కానీ నువ్వు దేవుడికి 10 సార్లు థ్యాంక్స్ చెప్పు, రాలేదు ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా. దీని వెనకాల ఏ మర్మం ఉందో నాకు తెలియదు, దీని వెనకాల ఏ ఉద్దేశం ఉందో తెలియదు, కానీ నీ ఉద్దేశాలు గొప్పది, నీ మర్మము గొప్పది. నువ్వు ఏది చేసినా నా మంచిగా చేస్తావు, నువ్వు ఏది చేసినా నాకు కరెక్ట్ గానే చేస్తావు అని అడగండి, అని థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే డిలేలో దేవుడు చాలా మనకు నేర్పిస్తాడు, డిలేలో దేవుడు మనల్ని చాలా గ్రో అయ్యేలాగా చేస్తాడు, డిలేలో దేవుడు మనల్ని చాలా ప్యూరిఫై చేస్తాడు, మనల్ని విశ్వాసం
విశ్వాసంలో ఎదిగేలాగా చేస్తాడు. అందుకే ఆ డిలేకి ఒక కారణం ఉంది, అందుకే నీ కష్టానికి ఒక కారణం ఉంది, అందుకే నీ యొక్క లాభాలకు నీ నష్టాలకు అన్నిటికీ ఒక కారణం ఉంది దేవుడి దగ్గర. కాబట్టి నువ్వు అంత స్మూత్ గా జరుగుతున్నప్పుడు కాదు, అంత ఆపోజిట్ లో జరుగుతున్నప్పుడే థ్యాంక్స్ అని చెప్పాలి. అప్పుడే నీ విశ్వాసం ఏంటిదో బయటపడుతుంది. చాలా మంది ఆపోజిట్ లో జరిగినప్పుడు దేవుణ్ణి దూషిస్తారు, దేవుణ్ణి విమర్శిస్తారు. అలా చేయొద్దు ఎప్పుడు కూడా. దైవ దూషణ మహాపాపము. ఆయన ఏ చేసినా మన మంచికే చేస్తాడు, ఏది చేసినా మనకు మేలుకే చేస్తాడు. సో ఒకవేళ నీకు సడన్గా ఉన్నది, ఉద్యోగం పోయింది, అయినా థ్యాంక్స్ జీసస్ చెప్పు. ఎందుకంటే అంతకంటే గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడేమో, లేకపోతే నీ చేత బిజినెస్ స్టార్ట్ చేపిస్తాడేమో. సో అందుకే దేవుడు ఏది చేసినా నీ మంచికే చేస్తాడు. ఏది చేసినా ఏది జరిగినా నా మంచికే అనుకో. భయపడకు, దిగులు పడకు, రంది పడకు, అండ్ విచారించకు, కృంగిపోకు, కృషించిపోకు. సో దేవుడు ఏది చేసినా నీ మంచికే అని మాత్రం మర్చిపోకు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, అవన్నీ మన మంచికే, పరలోక రాజ్యం వైపు నడిపిస్తాయి. అవన్నీ కూడా మనకు బలహీనతల నుంచి విడుదల కలిగిస్తాయి, మనందరినీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ లో ఇంక్రీజ్ చేస్తాయి. అందుకే గాడ్ నేర్పిస్తాడండి, డిలేలో చాలా నేర్పిస్తాడు. సో గాడ్ మనల్ని టీచ్ చేపిస్తాడు డిలేలో. అందుకే అన్ని వీళ్ళలో హృదయంలో విశ్వసించును, నీతి కలుగునట్లు మనుషులు విశ్వసించుడు, హృదయంలో విశ్వసించు. సో ఇలా అలవాటు చేసుకోండి, మీ ప్రేయర్ లైఫ్ ని, మీ యాక్టివిటీస్ ని ఇలా అలవాటు చేసుకోండి. లేకపోతే అవమానం వచ్చింది, థ్యాంక్ యూ ప్రభువా, ఈ అవమానాన్ని మీరు అలో చేసినందుకు థ్యాంక్ యూ ప్రభువా, ఈ అవమానం వెనకాల మీరు ఎంత బహుమానం పెట్టారో దానిని రెండింతలుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఇట్. నువ్వు అవమానాన్ని తీసుకోకపోతే నీకు బహుమానం ఉండదు. సో నీకు బహుమానం ఇవ్వడానికే దేవుడు అవమానాన్ని కలిగించాడు. నిందకు బదులుగా రెట్టింపు ఘనతనిస్తానంటాడు. సో నీకు రెట్టింపు ఘనత రావాలంటే నింద యాక్సెప్ట్ చేయి, ఆ అవమానాన్ని యాక్సెప్ట్ చేయి. సో ఇది దేవుడి యొక్క మైండ్ సెట్. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొంత నొప్పి గుండా తీసుకెళ్తాడు. అవన్నీ కూడా నిన్ను ఆశీర్వదించడానికే కానీ నశించజేయడానికి, కృషించడానికే కాదు. సో ప్రాసెస్ ఈస్ ద పెయిన్ఫుల్, బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్ఫుల్. రిజల్ట్స్ మాత్రం ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి. అందుకే నమ్మాలి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. ఈ సమయంలో ఏమవుతాయంటే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు వస్తారు. ఈ దేవుడు ఏం చేయట్లేదు, ఈ దేవుడు ఉంటే నీకు ఎందుకు ఈ గతి పట్టింది, ఈ దేవుడు ఉంటే ఇది ఎందుకు నీకు వచ్చింది. ఏమి వినొద్దు, ఈ లోకంలో ఏవి వినొద్దు. అపవాది లయర్, డెవిల్ ఈజ్ ఏ లయర్, డెవిల్ ఈజ్ ఏ లయర్. అన్ని అపవాది అబద్ధాలు చెప్తాడు, దేవుడి మీద నిందలు వేస్తాడు, దేవుడి మీద ఏంటిది ఇవన్నీ కూడా నెగిటివ్ మైండ్ సెట్ తీసుకొస్తాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా దేవుళ్ళలో మనము నిలకడగా ఉండడమే విశ్వాసము. అందుకే ట్రై టు ప్రాక్టీస్ లైక్ దిస్. ఇలా ప్రాక్టీస్ చేయండి మీరు అందరూ కూడా. అందరూ కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి. ఉద్యోగం వచ్చింది, థ్యాంక్స్ చెప్పండి. ఉద్యోగం రాలేదు, ఆ థ్యాంక్ యూ ప్రభు అని 10 times చెప్పండి. సో మార్కులు అన్నిట్లలో పాస్ అయ్యావు, థ్యాంక్స్ చెప్పండి. అన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావా, 10 times చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. సో అప్పుడు నీ విశ్వాసం ఏంటిదో బయటపడుతుంది. సో నీ నోటితో విశ్వాసించి నీ హృదయంలో దేవుడి మీద విశ్వాసాన్ని పెట్టుకోవాలి. అదే నిజమైన ఫెయిత్. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. చూసారా అండి, వి విల్ నెవర్ బికమ్ ఏ షేమ్ పర్సన్. మనము విశ్వాసం ఉంచుచున్నాము కనుక మనం అస్సలు సిగ్గుపడమండి, సిగ్గుపడనీయడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడు. అదే విశ్వాసం అంటే ఏంటిది, అప్ డౌన్ అయినప్పుడు నీ విశ్వాసము స్టేబుల్ గా ఉండాలి, ప్రాఫిట్ లాస్ వచ్చినప్పుడు నీ విశ్వాసము స్టేబుల్ గా ఉండాలి, సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నీ విశ్వాసము స్టేబుల్ గా ఉండాలి, ప్రార్థనకు జవాబు వచ్చిన డిలే అయినా నీ విశ్వాసము స్టేబుల్ గా ఉండాలి. అందుకే నువ్వు ఆయన నమ్ముతున్నావా, ఆయన తప్పకుండా సిగ్గుపడనివ్వడండి. నువ్వు మనుషులను నమ్మి మోసపోవచ్చు, మనుషులను విశ్వసించి మోసపోవచ్చు, కానీ దేవుడిని నమ్మి ఎప్పుడు కూడా మోసపోయిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడు. అందుకే దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు, నీ ఫెయిత్ కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడండి. నువ్వు ఎప్పుడు కూడా రిగ్రెట్ కాలేవు, అయ్యో ఈ దేవుణ్ణి నమ్ముకున్నానే నాకెందుకు ఇలా అని రిగ్రెట్ కానివ్వకుండా చేస్తాడు, అంటే చింతించకుండా చేస్తాడు. సో ఆ విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. ఇట్స్ అల్టిమేట్ పవర్. మళ్ళీ చెప్తున్నాను, ఫెయిత్ ఈజ్ అల్టిమేట్ పవర్. ఫెయిత్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. ఫెయిత్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ ఎ గిఫ్ట్, అది గాడ్ నుంచి వచ్చేది. పరిశుద్ధాత్మ వరాలలో విశ్వాసం కూడా ఒక వరమే. ఈ విశ్వాసం అనే వరాన్ని మనం పట్టుకొని ముందరికి సాగాలి. సో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉంటే ఏ శక్తి కూడా నిన్ను ముట్టలేదు, ఏ శక్తి కూడా నిన్ను ఓడించలేదు, ఏ మానవుడు కూడా నిన్ను తాకలేడు, ఏ కరువు కూడా నిన్ను తాకలేదు. ఎందుకంటే నీ విశ్వాసము అన్నిటినీ ఆపివేస్తుంది. నీ విశ్వాసము అన్నిటినీ ఏంటిది నిన్ను ముంచి వేయకుండా ఆపివేస్తుంది. ఇట్స్ ఎ రోడ్ బ్లాకర్ టు దెమ్. మన విశ్వాసము ఒక గోడ లాంటిది.
ప్రాబ్లమ్స్ కి గోడ లాంటిది. ప్రాబ్లమ్స్ రాకుండా, శ్రమలు రాకుండా, ఆపదలు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా వాటన్నిటిని తోసివేసే శక్తి నీ విశ్వాసానికి ఉంది. ఇట్స్ ఇన్విజిబుల్ పవర్ అండి. కంటికి కనపడని శక్తి విశ్వాసము, గుర్తుపెట్టుకోండి. దాన్ని దేవుడి దగ్గర నుంచి అడిగి పొందుకోవాలి, దేవుడి దగ్గర నుంచి మాట్లాడి పొందుకోవాలి, దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. అందుకే ఏ విషయంలో నువ్వు విశ్వాసంలో ఉండట్లేదు ఆ విషయంలో ప్రార్థించండి. ఏ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండట్లేదు ఆ విషయంలో ప్రార్థించండి. ఏ విషయంలో నువ్వు విశ్వాసంలో డౌన్ అవుతున్నావో ఆ విషయంలో ప్రార్థించండి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను, ఈ ఉద్యోగాన్ని పొందుకోవడానికి నాకు విశ్వాసాన్ని దయచేయి ప్రభువా. అయ్యా, అనారోగ్య సమస్యలు అవుతున్నాయి, ఈ అనారోగ్య సమస్యలను జయించడానికి నాకు విశ్వాసాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థించండి. లేకపోతే అప్పుల బాధను తీసేసేయడానికి నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా అని ప్రార్థించుకోండి. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్రేయర్ అండి. ప్రేయర్ ద్వారానే సాధ్యం. చిన్న చిన్న వాటి గురించి కూడా ప్రార్థించడం మొదలు పెట్టండి, అదే విశ్వాసము. కొంతమంది చిన్నవాటి కూడా ప్రార్థించరు. నువ్వు చిన్నవాటి మీదనే దేవుడి మీద నమ్మకం లేకపోతే, చిన్నవాటి మీదనే దేవుడి మీద ఆధారం లేకపోతే, పెద్దవాటి మీద దేవుణ్ణి ఎలా నమ్ముతావు? పెద్దవాటి మీద ఎలా దేవుణ్ణి మీద ఎలా నమ్మకాన్ని పెట్టుకుంటావు? అది కరెక్ట్ కాదు కదా. అందుకే చిన్న చిన్న మైనర్ థింగ్ కూడా ప్రేయర్ చేసుకోండి, అప్పుడే నీ విశ్వాసము డెవలప్ అవుతుంది. సో విశ్వాసం ఉంచేవాడు ఎవడు కూడా సిగ్గుపడడు. నువ్వు సిగ్గుపడని వాడు దేవుడు నిన్ను. అందుకే నీకు గ్రేట్ రివార్డ్ ఇస్తాడు ఫర్ యువర్ ఫెయిత్. గాడ్ విల్ గివ్ యూ ద గ్రేట్ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి దేవుడు తప్పకుండా ఒక గొప్ప రివార్డుని ఇస్తాడు ఎప్పటికైనా కూడా. అందుకే విశ్వాసంతో పోరాడమంటాడు దేవుడు. ఎందుకంటే అండి, వస్తుంటాయి వాళ్ళు ఎగిసి ఎగిసి పడుతుంటా ఉంటాయి అలలు, శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు. ఒక్క విశ్వాసంతో వీటన్నిటిని కూడా తెగొట్టచ్చు. ఒక్క విశ్వాసంతో ఇవన్నిటిని కూడా ఆ ఏంటిది క్యాన్సల్ చేయొచ్చు. అందుకే ప్రేయర్ లైఫ్ నెగ్లెక్ట్ చేయకండి, అండ్ బైబిల్ వినడాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇవే మన విశ్వాసాన్ని డబల్ చేసేది. సో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు. రోమిలకు రాసిన 10వ అధ్యాయం 12వ వచనం. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. చూసారా, మనకు దేవుడు ఒక్కడే అండి, గుర్తుపెట్టుకోండి. మనకు వన్ అండ్ వన్ ఓన్లీ ఆప్షన్. మళ్ళీ చెప్తున్నాను, దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ అస్. ఇప్పుడు అన్నిలకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ క్రైస్తవుడికి జీసస్ క్రైస్ట్ ఓన్లీ వన్ అండ్ వన్ ఓన్లీ ఆప్షన్. సో అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అందుకే మనకున్నదే ఒక దేవుడు, మనకున్నదే ఒకటే ఆధారము, మనకున్నదే ఒకటే హోపు, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఇప్పుడు అన్నిలకు ఉన్నారు, సో వాళ్ళకు వాస్తు అని, లేకపోతే జ్యోతిష్కం అని, లేకపోతే ఇంకా వేరే సోమవారం అని, మంగళవారం అని, బుధవారం అని, ఎన్నో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 1000 ఆప్షన్స్ ఉంటాయి అన్నిలకు. కానీ మనకు ఒకటే ఆప్షన్. మనకు బ్రతుకైనా ఏసైనే, చావైనా ఏసైనే, మేలైన ఏసైనే, కీడైన ఏసైనే, మంచైన ఏసైనే, చెడైన ఏసైనే, నష్టమైన ఏసైనే, కష్టమైన ఏసైనే, లాభమైన ఏసైనే, బాధైన ఏసైనే, ఆనందమైన ఏసై, అన్ని ఏసైనే. అర్థమవుతుందా? అన్ని ఏసైనే మనందరికీ కూడా. సో ఒకటే దేవుడు కాబట్టి ఆ దేవుడిని ఎలా నమ్మాలి? ఇంకా ఎక్కువగా నమ్మాలి, నీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మాలి, నీ యొక్క పరిస్థితుల కంటే ఎక్కువగా నమ్మాలి. సో ఆ దేవుడి మీద ఆధారపెట్టాలి. తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూసారా అండి, ఆయన ప్రార్థన చేయవారి ఎడల కృప చూపిస్తాడు, ఆయన ప్రేమను చూపిస్తాడు, ఆయన విశ్వాసాన్ని బలపరిచేలాగా చేస్తాడు. అందుకే ప్రేయర్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ పవర్ఫుల్ వీపన్. సో ఇవన్నీ ఎదగడానికి కారణం ప్రార్థననే. నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే ప్రార్థననే, వాక్యమే. అండ్ చిన్న చిన్న వాటి మీద కూడా దేవుడి మీద ఆధారపడాలంటే ప్రార్థననే. నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? అయితే ప్రార్థన చెయ్యి. అయ్యా, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానని. విశ్వాసంలో తగ్గిపోతున్నావా? అయితే ప్రార్థన చెయ్యి, నువ్వు విశ్వాసంలో పెరగాలని. సో ఆయన కృప చూపటంలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందుకే చెప్తున్నా కదా, మనకు వేరే సెకండ్ ఆప్షన్ అనేది లేదు, ఉండదు, ఉండకూడదు కూడా. అన్ని ఒకటే ఆప్షన్, ఏసైనే. అందుకే నీకు ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళకు. మనకు ఆప్షన్ కరెక్ట్ కాదు, దూరం వెళ్ళడం ఆప్షన్ కరెక్ట్ కాదు. ప్రార్థనకు జవాబు వచ్చేదాకా పోరాడడమే మన ఆప్షన్ అండి. అందుకే చాలా మంది నేను చూశాను, దేవుడిని నమ్ముకొని అన్నిలలో కలవడం, లేకపోతే తాయెత్తులు కట్టించుకోవడం, లేకపోతే అపవాది క్రియలకు వెళ్ళిపోవడం,
లేకపోతే అన్య సంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య దేవతల దగ్గరికి, అన్య పూజల దగ్గరికి వెళ్ళడం నేను చూశాను. సో దట్ ఈస్ నాట్ ఎ రైట్. మనదంతా కూడా ఒకటే బిలీఫ్, జీసస్ క్రైస్ట్, ఒకటే ట్రస్ట్, జీసస్ క్రైస్ట్. సో దేవుడు అలా పరీక్షిస్తాడు కూడా. నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా, తొలగిపోతావా, నన్నే నమ్ముకుంటావా, ఇంకా వేరే వాళ్ళని నమ్ముతావా అని కూడా దేవుడు పరీక్షిస్తాడు. అందుకే విశ్వాసానికి వచ్చే పరీక్షలలో మనం దేవుణ్ణి మాత్రమే గట్టిగా పట్టుకొని ఉండాలి. విశ్వాసానికి వచ్చే పరీక్షల్లో దేవుడి మీద మాత్రమే మనం ఆధారపడి ఉండాలి. దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకోవాలి. అందుకే తనకు ప్రార్థన చెయ్యి. సో భేదం ఏమీ లేదు, దేవుడు ఒక్కడే, మనందరికీ ప్రభు ఒక్కడే. కాబట్టి నువ్వేది కావాలన్నా ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఎందుకనగా ప్రభు నామంని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. సో నీ విశ్వాసానికి ప్రార్థన యాడ్ కావాలి, ప్రార్థనకు విశ్వాసం యాడ్ కావాలి. సో ఇవన్నీ కూడా గిఫ్ట్స్ అండి. ప్రేయర్ ఇస్ ద గిఫ్ట్, ప్రీచింగ్ బైబిల్ ఈజ్ ఎ గిఫ్ట్, అండ్ వర్షిపింగ్ ఈజ్ ఎ గిఫ్ట్, అండ్ ఫేత్ ఆల్సో ఇట్స్ ఎ గిఫ్ట్. ఫేత్ కూడా ఒక విశ్వాసం కూడా ఒక గిఫ్ట్ లాంటిదే. అందుకే యు నీడ్ టు డెవలప్ దట్ నేచర్. ఫేత్ అనే నేచర్ ని డెవలప్ చేసుకోవాలి. ఇన్బిల్డ్ అది ఇన్బిల్డ్ అండి, ఎక్కడ దొరకదు, బయట ఎక్కడ దొరకదు. సో నీ లోపల అనుమానం ఉండకుండా చూసుకో. దేవుడి మీద అసలు డౌట్ ఉండకూడదండి, దేవుడి మీద అనుమానం ఉండకూడదు, దేవుడి మీద డౌట్ ఉండకూడదు. అవును వస్తుంది, మనకు శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు భయాలు వస్తాయి, ఆందోళన వస్తాయి. కానీ ఆ భయం, ఆందోళన పోగొట్టేది నీ విశ్వాసమే. విశ్వాసంలో నువ్వు ఎదిగావనుకో, అప్పుడు నీకు ఆ భయం పోతుంది, చింత పోతుంది, విచారణ పోతుంది. అందుకే అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధించు, అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించు, అన్ని వేళలా వచ్చి వాక్యాన్ని విను, అన్ని వేళలా నువ్వు ప్రార్థన చేయి. అదే నీ విశ్వాసానికి సాదృశ్యము, అదే నీ విశ్వాసానికి కారణం. కొంతమందికి వస్తారు, 2 సార్లు ప్రేయర్ చేయించుకుంటారు, జవాబు రాకపోతే వెళ్ళిపోతారు. సో దేవుడు పరీక్షిస్తాడు, జవాబు వస్తేనే వస్తారా, రాకున్నా కూడా వస్తారా వినడానికి, వాక్యం వినడానికి, అలా పరీక్షిస్తాడు దేవుడు. ఎస్, ఇట్స్ ట్రూ. కొంతమంది వస్తారు, ఆశీర్వాదం కోసం ప్రేయర్ చేయించుకుంటారు, ఆశీర్వాదం రాగానే మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు వస్తారు. సో దట్ ఈస్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్, దట్ ఈస్ నాట్ ఎ రియల్ ఫెయిత్. సో స్ట్రాంగెస్ట్ బిలీవర్స్ మైండ్ సెట్ అలా ఉండదు. సో ఏది వచ్చినా రాకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా వస్తారు, వాళ్ళే నిజమైన విశ్వాసులు. ప్రతిరోజు నిజంగా ప్రార్థిస్తారు, వాళ్ళే నిజమైన విశ్వాసులు. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటారు, వాళ్ళే విశ్వాసులు. నేను వాక్యం చదువుతుంటే ఏమొస్తుంది, నేను ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, అయితే నేను మందిరానికి వెళ్ళడం మానేస్తాను, అయితే ప్రార్థన చేయడం మానేస్తాను, బైబిల్ చదవడం మానేస్తాను అంటావా? నువ్వు నిజమైన విశ్వాసివి కానే కాదు. నిన్ను పరీక్షించడానికే దేవుడు ఇలా చేశాడు. నువ్వు ఉంటావా, తొలగిపోతావా, ఆయననే పట్టుకొని ఉంటావా, ఆయన లోపలనే ఉంటావా, ఆయన ద్వారానే ఉంటావా, ఆయన కోసం నిలబడతావా అని దేవుడు అన్ని రకాలుగా పరీక్షలు పెడతాడు అని మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసించిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. చూసారండి, విశ్వాసం గురించి బోధనలు చెప్పాలి, ఎప్పుడైనా కూడా ఫేత్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. అందుకే నేను ఎవ్రీ 3 months కోసారో 6 months కోసారో ఈ ఫేత్ అనే టాపిక్ ని తీసుకొస్తాను. ఎందుకంటే నీ విశ్వాసం పెరిగితేనే అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావు. సో విశ్వాసం పెరిగితే ప్రార్థన చేసుకోగలుగుతావు. నీ విశ్వాసం పెరగాలన్నా మళ్ళీ ప్రార్థన కావాలి. అందుకే డోంట్ స్టాప్ ఫెయిత్, డోంట్ స్టాప్ ప్రేయర్, డోంట్ స్టాప్ లిజనింగ్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మీలో ఎంతమంది వాక్యానికి కనెక్ట్ అవుతున్నారో మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే ఈ విశ్వాసాన్ని మనకు బ్రేక్ చేస్తాయి, చాలా యోక్స్ బ్రేక్ చేస్తాయి. విశ్వాసం మన లోపల ఉన్నాయి అనుకోండి, తరతరాల పితృశాపాలు, పితృ దోషాలు, మాతృశాపాలు, మాతృదోషాలు, ఆర్థిక పరమైన శాపాలు, వీటన్నిటిని కూడా మనం కొట్టివేసుకోవచ్చు. సో విశ్వసించు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు. సో వినకపోతే నీకు విశ్వాసం ఎలా వస్తుంది? అంతే కదా అండి, దేవుడి గురించి వినకపోతే విశ్వాసం ఎలా వస్తుంది? దేవుడు వినకపోతే, మాటలు వినకపోతే, బైబిల్ చదవకపోతే, నీకు ప్రార్థన చేసుకోకపోతే ఎలా విశ్వాసం వస్తుంది? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందరు. సో అందుకే ఏ సంఘమైన విశ్వాసం గురించి బోధించాలి, ఎక్కువగా బోధించాలి. ఫెయిత్ అప్పుడే వస్తుంది. అన్యుడికైనా విశ్వాసం ఎలా కలుగుతుంది? ఈ విశ్వాసం గురించి వాక్యాలు బోధించినప్పుడే. అందుకే లిజన్ టు ఫెయిత్ రిలేటెడ్ వర్డ్స్ అండి. మీ యూట్యూబ్ లో ఎన్ని ఉన్నా కూడా విశ్వాసాన్ని పెంచే వాక్యాలే వినండి, విశ్వాసాన్ని తగ్గించే వాక్యాలు వినకండి. సో ఎంత ఉన్నా కూడా ఏ మీడియాలోనైనా గుర్తు పెట్టుకోండి, నువ్వు ఒక వాక్యం విన్నావంటే నీ ఫెయిత్ డబల్ కావాలి. నీ ఫెయిత్ డబల్ అయ్యి నువ్వు అనేక మంది కాడలను విరగొట్టాలి.
ప్రకటించవారిన వారు పంపబడిన ఎడ్ల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిని సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవని రాయబడిచున్నది. సో సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమైన పాదాలు. అందుకే దేవుడు ఈ సువార్త విశ్వాసం గురించి బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ, విశ్వాసం అనేది చాలా 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 గొప్ప అల్టిమేట్ పవర్ ఉన్న ఒక విపన్ ఇది. సో శత్రువు 10,000 బాణాలు వేయని ఆర్పే శక్తి నీ విశ్వాసానికి ఉంది. నీ ప్రార్థనలకు జవాబులు తీసుకొచ్చే శక్తి నీ విశ్వాసానికి ఉంది. కాబట్టి వింటున్న మీరందరూ కూడా ధన్యులు. ఈ విశ్వాసంలో ఎదగాలి మనందరం కూడా. ఆ అనుమానం వల్ల, ఆ భయాల వల్ల, ఆందోళన వల్ల, చింతల వల్ల మనకేమైంది, విశ్వాసము తగ్గిపోయింది. అలా తగ్గుకోకుండా కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మెజర్మెంట్ పెట్టుకోండి. విశ్వాసంలో పడిపోయిన ప్రతిసారి కూడా ఎదగాలని ప్రార్థించుకోండి. సో అందుకే వాక్యాలు కూడా, నీ విశ్వాస సహితమైన వాక్యాలు విన్నప్పుడు నీ ఫెయిత్ కూడా డబల్ అవుతుంటది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. చూసారండి, కొంతమంది వాక్యాలు వింటారు కానీ విశ్వాసము రాదు. కొంతమంది సువార్తకు లోబడరు. సో ఫెయిత్ కి లోబడండి. మీరందరూ కూడా ఇప్పుడు దేవుడు ఏ అంశం గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసాన్ని. సో విశ్వాసానికి లోబడండి. విశ్వాసం అనే ఈ వాక్యానికి లోబడండి. ఏమీ కాదు, నా దేవుడు ఉన్నాడు. ఏమీ కాదు, నా దేవుడు చూసుకుంటాడు. ఏమీ కాదు, నా దేవుడు నన్ను స్వస్థతపరుస్తాడు, నన్ను విడుదల కలిగిస్తాడు, నన్ను బలపరుస్తాడు. ఏ కరువు, ఏ కాటకము నా దగ్గరికి రాకుండా దేవుడు కాపాడుకుంటాడు. నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు అని ఇలా ప్రార్థించుకోవాలి. నీకు విశ్వాసం పెరగాలంటే ఇలాంటి మాటలు పలకాలి. అందుకే కుడి పక్కన 10,000 మంది పడిపోయినా, ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా ఏ అపాయము నా గుడారంకి రాదు. సో ఇలాంటి విశ్వాస సహితమైన వాక్యాలు, విశ్వాస సహితమైన మాటలు నువ్వు విన్నప్పుడు నీ లోపల ఫెయిత్ అనేది అల్టిమేట్ గా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మర్చిపోద్దు. బైబిల్లో నిన్ను విలువడు, నిన్ను ఎడబాయడు, విస్మయం ఉండకు, లేకపోతే నిన్ను బాధించేవారు, నీకు భీతి కలుగువారు దూరంగా ఉంచుతాను, నీకు ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడనీయకుండా చేస్తాను, నీకు రూపొందించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. సో ఇలాంటి వాక్యాలు నువ్వు విన్నప్పుడు నీ లోపల విశ్వాసం పెరుగుతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ఇలాంటి వాక్యాలు వాడాలి. అయ్యా, నన్ను విడిచే దేవుడవు కాదు, నన్ను మర్చిపోయే దేవుడవు కాదు, నాకు విరోధంగా లేచే ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఇలా అల్టిమేట్ గా ప్రేయర్ చేసుకున్నప్పుడు నీ లోపల ఆ విశ్వాసం అనేది పెరుగుతుంటా ఉంటది. అందుకే సువార్తకు లోబడండి. మేము తెలియజేసిన సమాచారం ఇప్పుడు నమ్మెను అని యోషయా చెప్పుచున్నాడు. నమ్మాలి, దేవుని నమ్మాలి, దేవుని మాత్రమే నమ్మాలి, దేవుడి మీదనే ఆధారపడాలి. మళ్ళీ చెప్తున్నాను, మనకు సెకండ్ ఆప్షన్ ఉండకూడదు. యేసయ్య తప్పించి ఇంకా వేరే నమ్మకం ఉండకూడదు. నీ డబ్బు మీద నమ్మకం పెట్టుకోకు, నీ పదవి మీద, నీ అధికారం మీద, నీ బంధువుల మీద, నీ స్నేహితుల మీద, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు. యేసయ్య మీద మాత్రమే నమ్మకం పెట్టుకో. ఆ నమ్మకము నిన్ను ఎప్పుడు కూడా వమ్ము చేయదు. ఆ నమ్మకం ఎప్పుడు కూడా నిన్ను తగ్గించదు. ఆ నమ్మకం వల్ల నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడవు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళను, అంటే హృదయపూర్వకంగా విశ్వసించిన వాళ్ళను, హృదయపూర్వకంగా నమ్మిన వాళ్ళను ఆయన ఎప్పుడు కూడా వమ్ము చేసే దేవుడు కాదు. కాబట్టి నీ హృదయానుసారంగా దేవుని నమ్ము, నీ హృదయపూర్వకంగా దేవుని నమ్ము. సో నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో అందుకే డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కోల్పోకు, నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకు. అన్ని వేళలో పట్టుకొనే ఉండు దేవుణ్ణి. అన్ని వేళలా నువ్వు ధైర్యంగా ఉండి అన్నిటినీ ఎదుర్కో. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చూసారండి, మార్కు 11:22 మన విశ్వాసం ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. నీ డబ్బు మీదనో, నీ పదవి మీదనో, నీ అధికారం మీదనో, లేకపోతే నీ యొక్క ఐశ్వర్యం మీదనో, లేకపోతే నీ బంధువుల మీదనో, బలగం మీదనో కాదు. విశ్వాసము దేవుడి మీద ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? స్టేబుల్ గా ఉండాలి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా నీ విశ్వాసము మారకూడదు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా నీ విశ్వాసం మారకూడదు. నీకు దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా నీ విశ్వాసం మారకూడదు. ఇదే నిన్ను పైకి నిలబెడుతుంది. ఇదే నిన్ను రెట్టింపు సహాయాన్ని చేస్తుంది. రెట్టింపు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది నీ విశ్వాసమే. సో మన లోపల విశ్వాసం లేకపోతే కూడా దేవుడు అద్భుతాలు చేయలేను అన్నాడు. నీ విశ్వాసానికి తగ్గట్టుగా అద్భుతాలు చేశాడు. అబ్రహాం విశ్వాసానికి తగ్గట్టుగా అబ్రహాంకి దేవుడు అద్భుతాలు చేశాడు. యాకోబు విశ్వాసము, ఇస్సాకు విశ్వాసము, యోబు, యోసేపు, అలాగే మోషే, వీళ్ళందరి విశ్వాసం తగ్గట్టుగా, దానియేలు, వీళ్ళందరి విశ్వాసం తగ్గట్టుగా దేవుడు అలాగే అద్భుతాలు చేశాడు, అలాగే ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అందుకే నీ కష్టకాలంలో బయట మాట వినకు, దేవుడి మాట వినను, దేవుడి స్వరాన్ని విను.
అందుకే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, దేవుడి మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా అండి, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పినప్పుడు ఉపమానం రీతిగా చెప్తున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థించిన తర్వాత సందేహపడితే ఆ సందేహం వల్ల నీకు జరగదని చెప్తున్నాడు. నువ్వు సందేహం లేకుండా ప్రార్థించు, నమ్మాలి. నేను ఏదైతే ప్రార్థించానో అది నేను తప్పకుండా పొందుకుంటాను, నా దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం నేర్చుకోండి. దేవుడికి ఎప్పుడైనా అడ్వాన్స్ థ్యాంక్స్ ఇవ్వడం నేర్చుకోండి. థ్యాంక్ యూ జీసస్, నా వీసాని ఇచ్చినందుకు వందనాలు, రాకముందుకే నాకు డబుల్ శాలరీని ఇచ్చినందుకు వందనాలు, నాకు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చినందుకు వందనాలు, నాకు నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు. సో ఇలా ప్రార్థించాలి. నువ్వు ఏదైనా ప్రార్థించావంటే నువ్వు మనసులో నమ్మాలి. మనసులో సందేహం ఉంటే, చెప్తున్నా కదా, ఆవగింజంత అనుమానం వల్ల మన ప్రార్థనలకు జవాబు రావు, ఆవగింజంత విశ్వాసం వల్ల మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అందుకే అథారిటీతో ప్రార్థించండి. నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడి అని చెప్పి, అందుకే నా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు వెళ్ళి సముద్రంలో పడవేయను కాక, ఇలా ప్రార్థించండి. నా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలనే కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడును కాక, నా కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలనే కొండ, ఉద్యోగ సమస్యలనే కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడును కాక అన్నప్పుడు ఆ సమస్యలు వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు మనస్సులో సందేహించక తాను చెప్పినది జరుగునని, సో నువ్వు ఏదైతే నోటితో మాట్లాడుతున్నావో, ఏదైతే నోటితో ప్రార్థిస్తున్నావో అది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. నువ్వు ఏదైతే చెప్తున్నావో అది జరుగునని నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. సో ఇది ఫెయిత్ అంటే, నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అందుకే నీకు ఉద్యోగం రాకముందుకే థ్యాంక్ యూ జీసస్ నాకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు, మ్యారేజ్ కాకముందుకే థ్యాంక్ యూ జీసస్ నాకు మ్యారేజ్ ని చేసినందుకు, థ్యాంక్ యూ జీసస్ నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు. సో ముందుగానే అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పండి. నేను కొన్నిటికి 6 నెలల నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను, అది రాలేదు ఇంకా, కానీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో దేవుడు అలా థ్యాంక్స్ చెప్పిస్తున్నాడు. సో నేను కూడా ఈ వాక్య పరిచర్య జ్ఞానం లేనప్పుడు నేను అడిగేవాడిని, దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పేవాడిని, థ్యాంక్ యూ జీసస్ నాకు ఈ వాక్య పరిచర్య జ్ఞానాన్ని ఇచ్చినందుకు అని ఒక 1 వీక్ ప్రేయర్ చేశాను, థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు నాకు ఆటోమేటిక్ గా అది గిఫ్ట్ యాక్టివేట్ అయింది. అందుకే ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, ప్రేయర్ ఇలా చేసుకోండి. ఇంకొక మర్మము కావాలంటే రాసుకోండి, ప్రేయర్ ఎప్పుడైనా కూడా పాజిటివ్ వేలో ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. అంటే అయ్యే ప్రభు నన్ను విశ్వాసంలో పెంచు అని కాకుండా, విశ్వాసంలో పెంచినందుకు థ్యాంక్స్ ప్రభు అని అడగండి. నా లోపల 2 విశ్వాసాన్ని దయచేసినందుకు థ్యాంక్స్ ప్రభు, 2 బలాన్ని దయచేసినందుకు థ్యాంక్స్ ప్రభు అని ప్రార్థించండి. అయ్యా ప్రభు నన్ను ఏ కష్టం గుండా ఏ నష్టం గుండా తీసుకెళ్తున్నావో నీకే మహిమ కలుగును కాక, థ్యాంక్స్ ప్రభు అని ప్రార్థించండి. అయ్యా నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభు, ఇవ్వక ముందుకే ఇచ్చావని ప్రార్థించండి. ఇవ్వు అని ప్రార్థించకండి, ఇచ్చేసావని ప్రార్థించేయండి. ఇచ్చేసావని థ్యాంక్స్ చెప్పేసేయండి. అది ఫెయిత్ తో చెప్పాలి, అది నమ్మకంతో చెప్పాలి. అది ఎలా ఉండాలంటే నీకు సందేహము లేకుండా చెప్పాలి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. సో నాకు ఈ వివాహాన్ని సెట్ చేశావు, ఈ జాబ్ ని దయచేసావు, నార్మల్ రిపోర్ట్ ని దయచేసావు. అయ్యా నేను విశ్వాసంలో నిలకడగా ఉండడానికి దయచేసావు, నన్ను విశ్వాసంలో నడిపిస్తున్నందుకు వందనాలు, విశ్వాసంలో జీవించేలాగా చేస్తున్నందుకు నీకే మహిమ కలుగును గాక అని ఇలా ప్రార్థించండి. సో అడ్వాన్స్ థ్యాంక్స్ ఇవ్వడం మొదలు పెట్టండి. జాబ్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థించండి. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ ప్రభువా అని ప్రార్థించండి. సో అడ్వాన్స్ థ్యాంక్స్ ఇవ్వండి, అప్పుడు దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. సో అందుకే ప్రార్థన చేయనప్పుడు మీ ప్రేయర్ కూడా పాజిటివ్ గా ఉండాలి. నేను ఇలాగే ప్రేయర్ చేస్తాను, అయ్యా నాకు పెద్ద సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలు, నా సంఘాన్ని గొప్ప సంఘంగా మార్చినందుకు వందనాలు, అయ్యా ఈ సంఘంలో అనేక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నందుకు వందనాలు, సో ఈ సంఘంలో గొప్ప గొప్ప వాక్యాలు బోధిస్తున్నందుకు వందనాలు, అలాగే నాకు నూతన జాబ్ని ఇచ్చినందుకు వందనాలు, ఇవ్వకుండానే నూతన జాబ్ని ఇచ్చినందుకు వందనాలు, నాకు మంచి జాబ్ని ఇచ్చినందుకు వందనాలు, ఇవ్వకుండానే సో నేను చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ ఇచ్చినందుకు వందనాలు, సో నాకు గర్భఫలాన్ని. సో ఇలా ప్రార్థించండి, ముందుగానే థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టండి. అయ్యో ఒకవేళ నీకు నార్మల్ రిపోర్ట్ రావాలా, అయ్యా నా భర్తకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు వందనాలు, అయ్యా నాకు నార్మల్ రిపోర్ట్ ని దయచేసినందుకు వందనాలు అని ఇలా థ్యాంక్స్ చెప్తూనే ఉండండి. దీన్నే ఫెయిత్ అంటారు. అందుకే నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొంది ఉన్నామని నమ్ముడి.
ఒకవేళ నీ మోకాల నొప్పులు ఉన్నాయా, రోజు చేసుకో నీ మోకాల మీద. ఏసయ్య నా మోకాలను స్వస్థతపరిచినందుకు నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నా మోకాలను స్వస్థతపరిచినందుకు వందనాలు. చాలు, ఒకరోజు ఆ మోకాల నొప్పి తగ్గిపోతుంది. ఎందుకు? నువ్వు ఆల్రెడీ అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేశావు. నీ విశ్వాసంతో ఒక మాట మాట్లాడావు. లేదు, నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, ఉద్యోగం ఇవ్వు ప్రభా, ఇవ్వు ప్రభు అని అడగకు. అయ్యా నాకు ఈ గవర్నమెంట్ జాబ్ని ఇచ్చినందుకు వందనాలు. నేను ఏ జాబ్ అయితే ప్రయత్నిస్తున్నానో, ఏ జాబ్ కోసం అయితే మొర పెడుతున్నానో, ఆ జాబుని నాకు దయచేసినందుకు వందనాలు. చాలు, ఒక రోజు నీకు ఆ జాబ్ వచ్చేస్తుంది. అయ్యా కడుపు మీద చేసుకొని, అయ్యా నాకు వివాహమై 5 సంవత్సరాలైంది, గర్భఫలం లేదు, కానీ నీ కృపను బట్టి నాకు గర్భఫలాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ ప్రభు. చాలు, ఒక రోజు నీకు ఆ గర్భఫలం వచ్చేస్తుంది. అర్థమవుతుందా అండి? ఇలా నువ్వు 1కి 100 సార్లు థ్యాంక్స్ చెప్పావు అనుకో, ఏదో ఒకటి విశ్వాసంతో వెళ్ళి తాకుతుంది. ఆ విశ్వాసంతో తాకిన మాట నీకు అద్భుతాన్ని తీసుకొస్తుంది. అందుకే ముందుగానే అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పండి. అయ్యా నా పిల్లల్ని గొప్ప జనంగా చేసినందుకు వందనాలు. చేయకముందుకే చేసావు అని చెప్పండి. అది తప్పకుండా నెరవేరుతుంది. చూసారా, విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిలబెడతాడు. నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు నిలబెడతాడు. నమ్మకాన్ని బొమ్మైతే చేయనియాడు దేవుడు. నమ్మకాన్ని ఎప్పుడైనా కూడా నిలబెట్టిస్తాడు దేవుడు. సో కాబట్టి నీ నమ్మకం ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయదు. ఒకటి, నీ విశ్వాసం నీ దగ్గరనే పెట్టుకో. 10 మందికి కూడా చెప్పమాక. నిజంగా చెప్తున్నా, ఎవరికి నీ విశ్వాసం గురించి చెప్పకు, ఎవరికి నీ ప్రార్థనల గురించి చెప్పకు, ఎవరు నీ యొక్క నెక్స్ట్ స్టెప్ గురించి ఎవరికి చెప్పకు. అది అపవాది ఆటంకాలు తీసుకొస్తాడు. నువ్వు కామ్గా నీ పని నువ్వు చేసుకో, కామ్గా నీ ప్రార్థన నువ్వు చేసుకో. సో నీకు శాలరీ డబల్ కావాలి, సో అయ్యా నాకు డబల్ శాలరీ ఇచ్చేసినందుకు వందనాలని అలా వచ్చేదాకా థ్యాంక్స్ చెప్తూనే ఉండు. నాకు డబల్ ప్రమోషన్ ఇచ్చావు, డబల్ శాలరీని దయచేసావు, నా శాలరీని మల్టిప్లై చేసావు, వందనాలు ప్రభువా. నా విశ్వాసాన్ని డబల్ చేసావు, వందనాలు ప్రభువా. నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చావు, వందనాలు ప్రభువా. నన్ను నీ కృప చేత రక్షించుకున్నావు, వందనాలు ప్రభువా. సో నాకు ప్రార్థనకు డిలే అవుతుంది, థ్యాంక్ యూ ప్రభువా. ఈ డిలే వెనకాల మీరు ఏ ఆశీర్వాదం. సో అంత పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడైనా ప్రేయర్ అనేది పాజిటివ్ గా ఉండాలి, ఫెయిత్ తో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అందుకే ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా అడ్వాన్స్ గా థ్యాంక్స్ ఇవ్వడం చెప్పండి దేవుడికి కూడా. సో దేవుడికి అడ్వాన్స్ థ్యాంక్స్ ఇవ్వడం చెప్పండి. నీ ప్రార్థనకు 6 నెలల తర్వాత జవాబు వచ్చినా మంచిదే. అడ్వాన్స్ గా థ్యాంక్స్ ఇవ్వండి. చేశావు అని నమ్మేసేయండి. ఈ పొందుకున్నాము అని నమ్మేసేయండి. నీకు సొంత గృహం లేదా అడగండి. అయ్యా సొంత గృహం ఇవ్వు కాదు, అయ్యా నాకు సొంత గృహాన్ని ఇచ్చేసినందుకు వందనాలు ప్రభువా. నీకు కారు కొనుక్కోవాలి, లేదు అయ్యా నాకు కారుని ఇచ్చేసినందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థించండి. ఇలా చేయండి, థ్యాంక్స్ చెప్పండి. అప్పుడు దేవుడు నిన్ను అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా కార్యాన్ని చేస్తాడు. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది నీ విశ్వాసమే. అందుకే విశ్వాసంతో నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నెరవేరుతుంది. విశ్వాసంతో ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా జవాబు వస్తుంది. అందుకే డోంట్ షో డిస్సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడికి ఎప్పుడు కూడా నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ ని తెలుపకు. ఆ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తే దేవుడి దగ్గర నుంచి నీకు జవాబు రాకుండా చేస్తుంది. అవిశ్వాసమే దేవుడి దగ్గర నుంచి జవాబు రాకుండా చేస్తుంది. మీరు మంచి బిజినెస్ చేస్తున్నారా, థ్యాంక్ యూ జీసస్, నా బిజినెస్ లో నెలకు నాకు ఇన్ని లక్షల ప్రాఫిట్ ఇచ్చినందుకు వందనాలు అని థ్యాంక్స్ చెప్పండి. సో అన్ని కూడా నువ్వు ఏదైతే అడుగుతున్న వాటి నెలను ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్ము. నీ నార్మల్ రిపోర్ట్ పొంది ఉన్నామని నమ్ము. అలాగా నమ్మి మళ్ళా మనసులో డౌట్ ఉన్నది అనుకోండి, ఆ డౌట్ వల్ల నువ్వు రాదు. ఎప్పుడైనా కూడా డౌట్ లేకుండా అడగండి, నమ్మకంతో విశ్వాసంతో అడగండి. అందుకే దిస్ ఈస్ ద కాల్డ్ ఫెయిత్. ఫెయిత్ ఎప్పుడైనా కూడా పనిచేస్తుంది. సో ఈ ఫెయిత్ విషయంలో మనము చాలా ఎదగాలి. ఓకే, సో నీ ఆఫీస్ లో వర్క్ ప్రెజర్ ఉంది, థ్యాంక్ యూ జీసస్, నాకున్న వర్క్ ప్రెజర్ ని తీసేసినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, నాకున్న శ్రమలను, పోరాటాలను తీసేసినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, నా పిల్లల్ని ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, నాకున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలను తీసేసినందుకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, నన్ను రక్షించుకున్నందుకు, థ్యాంక్ యూ జీసస్, నన్ను కాపాడుకున్నందుకు, థ్యాంక్ యూ జీసస్, నన్ను అన్ని సంప్రదాయాల నుంచి, అన్ని విగ్రహాల నుంచి విడుదల కలిగించినందుకు థ్యాంక్ యూ జీసస్. అయ్యా నాకు నూతన జాబుని ఇచ్చినందుకు, నూతన గవర్నమెంట్ జాబుని, ప్రైవేట్ జాబుని ఇచ్చినందుకు వందనాలు. ఇవన్నీ రాకముందుకే నువ్వు అలా ఫీల్ అయి నువ్వు చెప్పు,
పాజిటివ్ గా చెప్పు. దేవుడు ఆ దిశగా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. నీదేదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో ఆ విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆ దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఒకవేళ నీకు తలనొప్పి ఉందా, థ్యాంక్ యూ జీసస్ ఈ తలనొప్పిని తీసివేసినందుకు వందనాలు. మెడ నొప్పి ఉందా, థ్యాంక్ యూ జీసస్ ఈ మెడ నొప్పి నుంచి విడుదల కలిగించినందుకు వందనాలు. నేను ముందుగానే సాక్ష్యం చెప్తున్నానయ్యా. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, థ్యాంక్ యూ జీసస్ ఈ మోకాళ్ళ నొప్పి నుంచి విడుదల కలిగించినందుకు వందనాలు. సో అలా ఫెయిత్ తో నువ్వు 10 సార్లు మాట్లాడు. అందుకే పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. సో నమ్మండి, మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన చేస్తే వాటన్నిటిని కూడా నమ్మండి. సో గాడ్ విల్ డెఫినెట్లీ విల్ గివ్ యూ ద రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. సో లెట్ us కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, విశ్వాసం గురించి మాకు ఎన్నో వాక్యాలను బోధించావు. మేమందరం కూడా విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేస్తున్నావు నాయన. అయ్యా, మాలో ఇంకా అల్ప విశ్వాసము అవగింజంత ఉన్నా, మీ మీద డౌట్ అవగింజంత ఉన్నా కూడా దాన్ని తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.